ఈరోజైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగనుంది. మరి ఎలా ఉండబోతుందో వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే మ్యాచ్ కొలంబోలో మరి వర్షపాతం ఉండే అవకాశం ఉన్నాయంటారు. మరి చెప్పలేం ఆ టైంకి ఎట్లుంటాయని. 85% క్లౌడ్స్ అని వెదర్ అయితే రిపోర్ట్ ఉంది. మరి ఎంత ఉందో మరి చూడాలి. మ్యాచ్ జరగాలని కోరుకున్నాం. ఇక మళ్ళీ ఈ మ్యాచ్ మరి స్పిన్కు అనుకూలిస్తుంది మోస్ట్లీ. స్పిన్ పిచ్ కావడంతో మరి రెండు జట్లు కూడా మోస్ట్లీ స్పిన్నర్స్తోనే ఎక్కువ వెళ్ళొచ్చు. ఇక మళ్ళీ పాకిస్తాన్ టీ గురించి మాట్లాడుకుంటే అయితే వాళ్ళు స్పిన్పై బాగా డిపెండ్ అవుతారు ఈ మ్యాచ్ గెలవాలంటే. ఉస్మాన్ తారిక్ మరి తన బౌలింగ్ యాక్షన్ని ఎట్లా ఆడతారు చూడాలి. తన మీద చాలా డిపెండ్ అవుతారు. ఇంకా మరి షాదాబ్ ఖాన్ ఉండు స్పిన్నర్స్ చాలా బాగుండు. మరి వీళ్ళిద్దరూ మెయిన్గా పాకిస్తాన్కి స్పిన్ ఉంటుంది. ఇంకా షాయిమ్ అబ్ కూడా వేయగలడు స్పిన్. సో ఎట్లున్నాయి వాళ్ళకి స్పిన్ ఆప్షన్స్. ఇంకా వాళ్ళ ఓపెనర్స్ బాగున్నారు. అటు ఫహరాన్ మళ్ళీ ఇటు షాయిమ్ అబ్ వీళ్ళిద్దరిని టక్కున అవుట్ చేయాలి ఇండియా. ఇక వీళ్ళు ఇంకా ఫాస్ట్ బౌలింగ్లో షైన్ అఫ్రీది ఉన్నాడు. తనని కొంచెం చూసుకోవాలి ఇండియా. ఇక మళ్ళా ఆ తర్వాత మళ్ళీ ఇంకా సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ వస్తే వీళ్ళకు ఫైమ్ అష్రఫ్ ఉన్నాడు. తనను కూడా బాగా ఆడాలి. తన స్లో రన్స్ ఉంటాయి తనకు. సో అవి కొంచెం అటాకింగ్ చేస్తే చూడాలి మరి ఇండియా ఎట్లా ఆడుతారని వీళ్ళ బౌలింగ్ని. ఇటు బాబర్ అజామ్ని మరి చూడాలి. బాబర్ అజామ్ని ఎట్లా ఆడతారని ఈ మ్యాచ్లో. అటు సల్మాన్ హాలియాగా వీళ్ళందరూ ఎట్లా ఆడతారు చూడాలి. ముఖ్యంగా అయితే ఇండియా వాళ్ళ స్పిన్ బౌలింగ్ చూసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇండియా విషయానికి వచ్చేస్తే అయితే మనకు ఇక స్పిన్ కూడా కుల్దీప్ వస్తారు అనే అవకాశాలు ఉన్నాయంటారు. మరి హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ ఆడొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఒక్క చేంజ్ ఉండ అనుకుంటాను. ఇక మళ్ళీ ఇటు స్పిన్ వరుణ్ చక్రవర్తి ఉండు, కుల్దీప్ ఉండు, ఇంకా అక్షర్ పటేల్ ఉండు. సో ఇంకా ఫాస్ట్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, బూమ్రా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. శివన్ దుబే. సో ఇవి బౌలింగ్ ఆప్షన్స్. ఇంకా చాలానే ఉన్నాయి. అభిషేక్ శర్మ ఇట్లా వేయగలడు బౌలింగ్. సూర్యకుమార్ కూడా ఇట్లా తారీఖ్ లాంటి బౌలింగ్ ప్రాక్టీస్ చేసిండు. మరి చూడాలి తను ఈ మ్యాచ్లో బౌలింగ్ చేస్తాడని. ఇంకా మరి అటు అభిషేక్ శర్మ ఇటు ఈ మ్యాచ్ రికవర్ అయ్యి ఆడతారే మరి కన్ఫర్మ్ అయితే కాలే. తను ఆడితే బాగుంటుంది అనుకుంటాను. తను ఆడాలని కోరుకున్నాం. తను మంచి స్టార్ట్ ఇస్తే అయితే మ్యాచ్ ఇండియా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇటు బూమ్రా కూడా అటు వాళ్ళ ఓపెనర్స్ని కొంచెం కట్టడి చేయాలి. మీకు న్యూ బాల్తో ఇటు హార్దిక్ పాండ్యా, బూమ్రాతో స్టార్ట్ చేయొచ్చు. మీకు చెప్పలేం మరి ఒకవేళ హర్షదీప్ ఆడకుంటే. మరి వాళ్ళ ఓపెనర్స్ని టక్కున అవుట్ చేస్తే ఇక పాకిస్తాన్ మీద కొంచెం ప్రెజర్ ఉంటుంది. ఇక ఇటు మన ఇండియా వాళ్ళ స్పిన్ బాగా ఆడితే అయితే ఇండియాకు మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటాను. ఇండియాకు మోస్ట్లీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. సెకండ్ బ్యాటింగ్ వచ్చినా చేజ్ చేయగలగాలి. చేజ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్సు ముఖ్యంగా ఉస్మాన్ తారిక్ సెకండ్ బౌలింగ్ వస్తే ఇంకా మరింత అవుతుంది కావచ్చు. సో అందుకే ఫస్ట్ బ్యాటింగ్ కావాలనుకుంటాను. సో ఏ బ్యాటింగ్ వచ్చినా పర్లేదు. కానీ ఇండియా అయితే మ్యాచ్ గెలాలి. చూద్దాం మరి మ్యాచ్ ఏమవుతుందో. ఈ మ్యాచ్ మరి ఇండియా గెలిస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏమవుతుంది. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.